నమస్తే. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. వసంత శోభితాన్ని అలుముకున్న ప్రకృతమ్మ సిగవెరుల సింగారాలు పోయే వేళ లేలేత చివుళ్ళు మేసి కంఠాన్ని సవరించుకున్న కోయిలమ్మ గమ్మత్తుగా కూసేవేళ కష్ట సుఖాల కలబోతగా గడిచిన శోభకృత నామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ క్రోధినామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న వేడుకే నేటి ఉగాది పండగ. ఉగాది అనగానే మొదటగా గుర్తొచ్చేది మామిడి ఆకుల తోరణాలు, బంతిపూలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం సరే. పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో పండుగను జరుపుకుంటారు. అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగువారి మొదటి పండుగ ఉగాది. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ సృష్టిని సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. అంతేకాదు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో కథ ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది. ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. అయితే ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విష్ణు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా భైశాఖ్గా జరుపుకుంటారు. మరి తెలుసుకున్నారు కదా ఉగాది యొక్క విశిష్టత గురించి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని